హైదరాబాద్ నగరం అర్ధరాత్రి సమయం దిల్షునగర్ బస్టాప్. ఒంటరిగా నిలబడున్న ఒక మహిళ. చూసేందుకు సాధారణ మహిళలా కనిపించే ఆమె సాధారణ వ్యక్తి కాదు. ఆమె మల్కాజిగిరి కమిషనర్ ఐపీఎస్ సుమతి. మహిళలు రాత్రి వేళల్లో రోడ్లపై ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వేధింపులు నిజంగా ఎంతవరకు జరుగుతున్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు దిల్సుఖ్నగర్ బస్టాప్ వద్ద ఒంటరిగా నిలబడ్డారు. ఆ తర్వాత జరిగింది మాత్రం ఆశ్చర్యం. 3 గంటల వ్యవధిలో దాదాపు 40 మంది పురుషులు ఆమె దగ్గరికి వచ్చారు. కొంతమంది మద్యం మత్తులో, మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎక్కడికి వస్తావు, రా డ్రాప్ చేస్తా, ఎంత తీసుకుంటావు అంటూ అసభ్య వ్యాఖ్యలు, అసహ్యమైన ఆఫర్లు చేస్తూ వేధింపులకు దిగారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మహిళలను ఎలా చూస్తున్నారో ఈ ఆపరేషన్ బయటపెట్టింది. అయితే ఐపీఎస్ సుమతి కేవలం వారిని పట్టుకోవడానికి మాత్రమే ఈ ఆపరేషన్ చేయలేదు. వారి వివరాలు సేకరించి తర్వాత కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. మహిళల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలో హెచ్చరించారు. ఈ ఘటనతో మహిళలు ప్రతిరోజు ఎదుర్కొనే భయం, అసౌకర్యం, వేధింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మరోసారి బయటపడింది. ఇది ఐపీఎస్ సుమతి గారికి కొత్త విషయం కాదు. సుమారు 25 ఏళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో కూడా యువ డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగినా ఇంకా ఫీల్డ్ రియాలిటీని తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కాదు, నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళి సమస్యను అర్థం చేసుకోవడం, అదే నిజమైన పోలీసింగ్ అంటూ నెటిజన్లు, మహిళా సంఘాలు ఆమె ప్రశంసిస్తున్నారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారి ధైర్యంగా చేసిన ఈ ఆపరేషన్ హైదరాబాద్ నగరానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా ఒక పెద్ద అద్దంలా మారింది. Thank you.